ఈ మహానాడు చేయడం అంటే ఇది చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుమారు 40 సంవత్సరాలుగా అలుపెరగినటువంటి శ్రామికుడిగా తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాలపైన వేసుకొని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మహానాడు చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా వారు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అలాగే ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని నష్టాలు జరిగినా పార్టీని క్రమశిక్షణతో నాయకులకు దిశనిర్దేశిస్తూ గత 40 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు. నిజంగా ఈరోజు మనం కమలాపురంలో సీకేదండి మండలంలో పబ్బాపురంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు సాక్షిగా మనమందరూ కూడా వారికి అండగా ఉండాలి, వారి అడుగుజాడల్లో నడవాలి, మంచి నాయకులుగా తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వారు నా సారథ్యంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి విజన్ 2020 తీసుకొచ్చి, ఆ రోజు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. కానీ 2020కి వచ్చిన తర్వాత ఆ విజనరీ లీడర్ యొక్క ఆలోచనలు ప్రపంచం అంతా కూడా గమనించింది. వాట్ సిబిఎన్ థింగ్స్ టుడే ది నేషన్ థింగ్స్ టుమారో అనే విధంగా వారి ఆలోచనలు ఉంటుందనడానికి విజన్ 2020 నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు 2047 స్వర్ణాంధ్ర అనే విజన్ తీసుకున్నారు. దానికి మనమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ యువగలం ద్వారా యువతని పార్టీలోకి తీసుకొచ్చి జవసత్వాలను చేకూర్చినటువంటి లోకేష్ బాబు కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలందరికీ అండగా ఉంటూ వారి సంక్షేమాన్ని తీసుకుంటూ వారికి ఏ కష్టం వచ్చినా సరే ఆదుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తీరు, అలాగే వారు మనకి రేపు కాబోయే భవిష్యత్ నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదో ఎన్టీ రామారావు గారు మనవడనో చంద్రబాబు నాయుడు గారు అబ్బాయనో నేను ఈ మాట మాట్లాడలే. నేను క్షుణ్ణంగా దగ్గరుండి ఆయన గమనించాను కనుక ఈ మాట చెప్తున్నా. 2019లో మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత అదే నియోజకవర్గాన్ని పట్టు వదలకుండా నడిపించి ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీలో 3వ స్థానంలో ఉన్నారంటే ఆయన ఒక నాయకుడిగా పటిమ కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా, అలాగనే పవిత్రమైనటువంటి ఆలోచన పునాదులు వేసినటువంటి పైనుంచి ఆశీర్వాదం అందిస్తున్నటువంటి మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయని ఈ పార్టీకి ఆచంద్రార్కం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఆచంద్రార్కం అంటున్నానంటే ఈ మూలాలు పార్టీ యొక్క మూలాలు చూడాలి. ఈ మూలాలు ఒక నీతి నిజాయితీ మీద నిర్మించబడినటువంటి పార్టీ. అలాగే ఇదే సందర్భంగా కార్యకర్తల కోసం మాట్లాడాల్సిన అవసరం ఉంది. నాయకులకు ఏదైనా కష్టం వస్తే మొట్టమొదటిగా చెప్పుకునేది కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి చెప్పుకుంటాం. కానీ వారు వీధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, అందరినీ చేసేటువంటి పరిస్థితి ఉండదు.
కానీ నాయకుడికి అండగా ఉండి మన నాయకుడిని 52 రోజులు నిర్బంధిస్తే ప్రతి ఒక్క నాయకుడు కూడా బయటకు వచ్చి మీ యొక్క సహకారం, మీ యొక్క పోరాటం నిజంగా మరువలేంది. అందుకే ఏ నాయకుడికైనా సరే మీరు అందించేటువంటి సహాయ సహకారాలే, మీ యొక్క తోడ్పాటే చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ రోజు మన నాయకుడిని అన్యాయంగా నిర్బంధించినప్పుడు మీరు చూపించినటువంటి చొరవకి మీ అందరికీ కూడా చేతులెట్టి నమస్కరిస్తున్నాను.